మున్సిపాలిటీ పరిధిలోని పరిసర ప్రాంతాల్లో అధిక శాతం ఫ్లాట్లు వేసి అలాగే వదిలేశారు. ఈ ఫ్లాట్లలో ఉదయం నుంచి రాత్రి వరకు మందుబాబులు విచ్చలవిడిగా మందు సేవిస్తూ ఉంటారు. ఈ ఫ్లాట్లకు సమీపంలో సంచరిస్తున్న స్థానికులపై మందుబాబుల వీరంగం రోజురోజుకు అధికమవుతుంది. ఇలాంటి ఇబ్బందికరమైన ప్రదేశాల్లో పోలీసుల పర్యవేక్షణ పూర్తిగా కొరబడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా మంగళవారం సాయంత్రం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఎంఎస్ కళ్యాణ మండపంలోని ఫ్లాట్లలో తాగుబోతుల వీరంగం తారాస్థాయికి చేరుకుంది. మద్యం సేవిస్తున్న మందుబాబులపై మరో కొంతమంది ద్విచక్ర వాహనంపై వచ్చి బీరు సీసాలతో దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఓ వ్యక్తికి తల పగిలి తీవ్ర గాయాలయ్యాయి. రక్త గాయాలైన బాధితుడిని 108 సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం స్థానికులు తరలించారు. అయితే మున్సిపాలిటీకి పరిసర ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ఫ్లాట్లు, వ్యవసాయ పొలాల్లో మందుబాబులు ఆచూకీపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి స్థానికులకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా నెల్లూరు రోడ్లోని పాలిటెక్నిక్ కళాశాల ఎదురుగా ఉన్న కంప చెట్లలో ప్రతినిత్యం అధిక సంఖ్యలో మందుబాబులు రాత్రి పొద్దుపోయే వరకు మద్యం సేవిస్తూ స్థానిక ప్రజలను కామెంట్ చేస్తూ ఉంటారు. ఈ విషయంపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ ఉంచాల్సిన అవసరం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు.